అదే మీరు అన్నారు కదా సార్, మరి రాజకీయాల నాయకులందరూ కూడా రాజకీయాలన్నింటిలో కూడా కరప్షన్ అండ్ అట్ ఆల్ లెవెల్స్ అని చెప్పి, బట్ వాట్ ఈస్ మేకింగ్ యూ స్టే ఇన్ ద బీజేపీ? దేశం బాగుంటేనే దాంట్లో ఉన్న వాళ్ళ మనుషులు బాగుంటారు, ఆలోచన విధానం బాగుంటుంది. ఒకేసారి అన్నిటిని ఎవరు మార్చలేరు. అవును. కాబట్టి ఇనిషియల్గా ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉండడం భారతదేశానికి గర్వకారణం. అట్లాంటి కొన్ని ఆలోచనలతోని, మాకున్న దేశభక్తితోని, ఇతర దేశాల్లో ఉండగలిగే అవకాశం ఆలోచన ఉన్నప్పుడు కూడా మేము ఉండలేదంటే ఇలాంటి వాటి కోసమే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని దీంట్లో ఉండడం జరిగింది. సో మరి దెన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్? మీరు యాక్టర్గా ఉన్నారు, మంచిగా తండ్రిగా మీరు పిల్లల్ని సెటిల్ చేశారు. ఎంతమంది సార్ పిల్లలు? నాకు 2 పాపలు, 1 బాబు. ఆల్ ఆర్ ఇంజనీర్స్, బీటెక్. బయట ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారా? 2 బయట ఉన్నారు, 1 ఇక్కడ ఉన్నారు. సో వచ్చిన 2 అల్లుళ్ళు బీటెక్కే, నా కోడలు బీటెక్కే. ఆల్ ఆర్ ఇంజనీర్స్. సో యూర్ ఇన్ అ వే దే ఆర్ ఆల్ సెటిల్డ్ నౌ. ఇప్పుడు మీకుండే ఎనర్జీస్ మీరు ఎలా యూజ్ చేయాలన్నదే క్వశ్చన్. అంతే. సో వాట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్? ఏం చేద్దామని మీరు కంటెస్ట్ చేస్తారా? నేను కంటెస్ట్ చేయను. జస్ట్ ఒక వాయిస్గా ఉండాలి. ఏదన్నా నామినేటెడ్ పోస్టులు వస్తే దాంట్లో ఇమిడి ఉండాలి. నేను పోయి ప్రాక్టికల్గా దిస్ ఇస్ నాట్ రైట్ టైం నేను అనుకోను. ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం వచ్చినుంటే దెన్ సినారియో విల్ బి డిఫరెంట్. అవును కదా, అంతే కదా. బట్ దిస్ టైమ్ యునో లైఫ్ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్. వీ స్ట్రగుల్డ్ జిగ్జాగ్ లైఫ్. ఏదో అనుకుంటే ఏదో అయ్యాం, అవ్వాలి అనుకునే అవ్వకుండా ఏదో అయ్యాం. పోలీస్ అవ్వలేదు ఇన్ రియల్ లైఫ్, బట్ రియల్ లైఫ్లో అయ్యారు పోలీస్ అవ్వాలనుకున్నాం, అది అవ్వలేదు. అడ్వకేట్ అవ్వాలనుకున్నాం, అది కూడా కంప్లీట్ చేయలేకపోయాం. అంటే న్యాయం చేయలేకపోయాం ప్రొఫెషన్కి. సో దీంట్లోకి వచ్చాం. మీరు ఇక్కడ ఎంచుకోబడ్డారు ఎందుకంటే మీరు అవలీలగా అప్రయత్నంగా దాదాపు వచ్చేసాయి మీకు ఇవన్నీ ఫటాఫట ఆపర్చునిటీస్ వచ్చేసాయి. సో ఇదేదో బాగానే ఉంది. సో లైఫ్ లీడ్ చేసుకోవాలి ఇంకా. సూపర్, బాగుంది సార్. మీ ఫిట్నెస్ రహస్యం సార్? ఏం తింటారు మీరు? అంటే పాటిస్తారా? మరి పోలీస్ అంటే ఫిట్గా ఉండాలి కాబట్టి. తక్కువ తింటాను అట్లా, కానీ తక్కువ తింటాను, ఎక్కువ మాట్లాడతాను, పాజిటివ్ ఆలోచిస్తాను. అది తెలుస్తుంది మీ మాటలోనే సార్. సో ఐ థింక్ మన వెంట మనమే కాదు బాగుపడేది, మన వెంట ఉన్న వాళ్ళు కూడా బాగుపడితే మన కుటుంబము అందరు మంచిగా ఉండాలి. అది బాగుంది సార్. మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ మా ప్రేక్షకులకి. ఇప్పుడు అర్జెంటుగా మీరు నటించిన సినిమాలన్నీ ఫటాఫట తీసి మేము చూసుకుంటాం, శ్రీనివాసులు గారు ఎక్కడ ఉన్నారు అని, ఏ రోల్ వేశారని. మీకు నచ్చిన ఆయన టాప్ 5 చెప్పండి సార్. లీడర్, అనుకోకుండా ఒకరోజు, ఘర్షణ, సుభాష్ చంద్రబోస్, ఆ నలుగురు, రీసెంట్ స్కంద, తర్వాత గాడ్ ఫాదర్, గాడ్సే, ద గోస్ట్. ఇంకో ట్విస్ట్ చెప్పండి. ఇప్పటి వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళతో అరుదైన అవకాశం నాకు లభించింది. అందరితో చేశా. సోను సూద్, ముఖేష్ ఖన్నా, ముఖేష్ రిషి, ఆశిష్ విద్యార్థి, అందరూ మస్తు కనెక్ట్ అయిపోయింటారు. రవీనా టండన్, ఈవెన్ రవీనా టండన్. ఐ వాజ్ మేజర్ జనరల్ ఇన్ KGF 2. She was prime minister. అవును. I was a combination. వాళ్ళ కాంబినేషన్ సీన్ అది. అవును. సో ఐఎమ్ సో బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఇంకేముంటుంది. కాకపోతే ఇంకా కొంచెం పెద్ద రోల్స్ అంటే ఇంకా మోర్ రికగ్నైజ్డ్ వచ్చింటే బాగుండే అనిపిస్తుంది. కానీ వచ్చింది అంత తృప్తి పడుతుంది. కానీ అవి కూడా పెద్ద ఆపర్చునిటీస్ సార్. ఇప్పుడు మస్తు మంది ఉంటారు మనకి. అంటే ఒక జనరల్ క్యారెక్టర్ స్లాట్లో కార్పొరేటర్ చేసిన, కానిస్టబుల్గా ఒకటి చేయలేదు అంతే. కానిస్టబుల్ చేయలేనట్టుంది. మీరు యూఆర్ టూ టాల్ అండ్ ఫర్ కానిస్టేబుల్ అనిపిస్తుంది. కమిషనర్గా చేసిన, సీఎంగా చేసిన,
గవర్నర్గా కూడా చేశా. గవర్నర్ లుక్ అయితే మీకు చాలా ఉంది సార్. గవర్నర్గా కూడా రోల్ చేశా. దాంట్లో కూడా ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నా. అదే మీ బట్టలు మీవేనా సార్ షూటింగ్లు అప్పుడు? వాళ్ళు అఫ్కోర్స్ పోలీస్ డ్రెస్లు అంటే వాళ్ళు తెచ్చిస్తారు అంత మొత్తం కాస్ట్యూమ్స్ అవి. కొన్నిసార్లు మ్యాక్సిమం నావే వాడుతుంటారు. పొలిటికల్ డ్రెస్సే ఉంటుంది నాది యూజువల్లీ. నేను ఇవాళ ఇది వేసుకొచ్చాను, బట్ వైట్ అండ్ వైట్లో ఉంటాను. వైట్ అండ్ వైట్ శ్రీనివాస్ కూడా అంటారు నన్ను మిమ్మల్ని. ఓహోహో. సో అట్లా జర్నీ కొనసాగుతుంది. సూపర్, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. అండ్ వీ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ యూ. దట్ మనకు కావాల్సిన అనుకుంటాం, బట్ ఇచ్చినది వచ్చినది ఆదరించి గౌరవించి జీవితం ఇచ్చిన అవకాశాలని చూసుకుంటూ పోవడం కూడా అదొక ఒక విజయ రహస్యమే. సో తప్పకుండా ఐ థింక్ ఇది చాలా మంది చూసి పాటిస్తారు. దేవుని కంటే ముందు మా తల్లిదండ్రులు నన్ను బ్లెస్ చేశారు. దే గివెన్ మీ బర్త్. సో వాళ్ళకు జస్టిఫై చేయాలి. ఇద్దరు లేరు ఇప్పుడు. ఈ నాకు తెలిసి మా ఏరియాలో మాత్రం ఎవరు లేరు. ఐ బిల్ట్ ఎ మినీ మాన్యుమెంట్ టు మై పేరెంట్స్ ఇన్ మై ఫీల్డ్స్. వెళ్తూ ఉంటాం ఎవ్రీ వర్ధంతికి, జయంతికి అట్లా వెళ్తూ ఉంటాం. వాట్ అ కంప్లీట్ లైఫ్. కంప్లీట్ లైఫ్. మా మదర్ she was 94. My father when we lost he was 98 years. కానీ తల్లి తల్లే కదా. అంతే కదా, తల్లి తల్లే కదా. తల్లి తల్లే. అండ్ కానీ సంపూర్ణ జీవితాలు వాళ్ళకి అలా ఉన్నాయంటే అది వాళ్ళ ఆరోగ్య రహస్యం ఏంటో మీకు కూడా అదే అంతే. సార్ అమ్మ వాళ్ళు గుర్తొచ్చి మీరు కళ్ళు చెమర్చాయి మీకు. మదర్, అమ్మగారు కష్టపడ్డారు సార్ చాలా. ఎట్లా సార్? అంటే వాళ్ళు 6 పిల్లల్ని చదివించి ఒక ప్రయోజకులను చేయాలంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. వాళ్ళు ఏమడుగుతారండి పిల్లల నుంచి? వాట్ దే ఎక్స్పెక్ట్. ఐ లాస్ట్ రీసెంట్లీ 22లో మా అమ్మ పోయింది. తెర మీద చూసారు కదా సార్ మిమ్మల్ని, మస్తు ఖుషి అయి ఉంటారు. చాలా సంతోషించారు, మస్తు ఖుషి అయిపోయి ఉంటారు అని. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళను నేను ఒక బిడ్డగా వాళ్ళకి ఏం చేయాలనో అది చేశా. చాలామంది ఉంటారు పిల్లలు, ఒక్కరమే ఉండం కదా. మరి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, దేవుడి దయ. ఒక్క వి లాస్ట్ వన్ సిస్టర్. ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆమెనే లూజ్ అయినా మేము. అయ్యో. షీ హాజ్ వెరీ టాకిటివ్. మా అక్క, రెండో అక్క. అందరు నాకన్నా పెద్దవాళ్లే, 2 అన్నయ్యలు. బేసిక్గా వచ్చిన వాళ్ళు కూడా మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నాం. మాకు వచ్చిన వాళ్ళు కూడా మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నాం. అంతే కదా సార్. సో ఫైనల్లీ వి బ్లెస్డ్. ఏంటో సార్ జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి. మనం ఏదో అనుకుంటాం, ఏదో అది నాది, ఇది నాది, ఏది మనది కాదు. మనది కాందాని కోసం మనం తాపత్రయం ఎక్కువ పడుతూ ఉంటాం. ఇప్పుడు కానీ మీకు అమ్మ పట్ల అంత భక్తి ఉంది కాబట్టి దేశం పట్ల మీకు ఒక కన్సర్న్ ఉంది, సొసైటీ పట్ల. అది తప్పకుండా అందరికీ 10 మందికి ఉపయోగపడుతుంది సార్ రాబోయే రోజుల్లో, మా అందరి ఆకాంక్ష. మనం ఉపయోగపడాలి, మనం మన కోసం జీవించాలి, మన కోసం సంపాదించుకోవాలి డెఫినెట్గా. కానీ ఎంతో కొంత మనం వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. అవును, అప్పుడే కంప్లీట్ లైఫ్. నువ్వు కోట్లు చేస్తావు, మాట సహాయం కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. యూ హ్యావ్ మూవ్డ్ సో మెనీ హార్ట్స్ ఇవాళ. అండ్ వీ రియలీ హోప్ సార్ దట్ తప్పకుండా మీ లైఫ్ స్టోరీ నుంచి చాలామంది చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు ఇవాళ అని. అండ్ మీ పొలిటికల్ అంబిషన్స్ డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా నేను ఇంకా చాలా, అంటే మన టైం సరిపోదు. ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూ అయినా ఎంత ఉంటుంది, 1 hour ఉంటుంది. 1 hourలో మన లైఫ్ చెప్పలేం.
చెప్పలేం. చాలా చాలా మనం ఇంత స్థాయికి రావడానికి ఎన్నో ఎన్నో చేస్తే కానీ వచ్చాం. ఆ టైంలో కూడా ధర్మంగా చేస్తూ వచ్చాం. నిజాయితీ, నిజాయితీ. ఎక్కడ ఒక పైసా మనది చెందంది మనం తీసుకోవద్దు. అవేవి వద్దు. ఇప్పుడు మా మా నాన్న అమ్మ సంపాదించిన ఆస్తి బోలెడు ఉంది. ఇప్పుడు కోట్లలోకి వచ్చేసింది. 4th సిటీ మాదే, ముచ్చర్ల 4th సిటీ. వా. అదే విలేజ్ మాది. సో ఇంకేం కావాలా? కానీ ఇప్పుడు మనం ఏం చేయాలనే ఆలోచన అయితే మీకు అదైతే ఉంది. మనం ఏం చేయాలనే ఆలోచన అయితే బయలుదేరింది మీకు. అంటే ఎప్పటి నుంచో ఉంది, అది ఇంకా మొత్తం జాగ్రత్త అయింది ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేశారా సార్ నెక్స్ట్? ఉన్నాయి. ఇవాళనే ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చింది. మీకే ఫోన్ వచ్చేస్తుందా సార్? సార్ ఇలాగా శ్రీనివాసులు గారు మనకి ఒక సినిమా ఉంది సార్, ఒకటి రోల్ ఉంది, మీరు చేయాలి అట్లా, అంతేనా? 3 రోలు ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు అడుగుతారు సార్. ఇప్పుడు తెలుసు కదా ఎంత అడగాలో. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నారు ఎంత ఇప్పుడు తెలుసు. కానీ ఇంకో యాంగిల్ ఉంది కదా. ఏంటది? ఇప్పుడు మన చుట్టూ ఉన్నోళ్ళు బాగుండాలనే యాంగిల్ ఒకటి ఉంది కదా. అవును. ఇప్పుడు మనం పరిచయమైనాం. శ్రీనివాస్ గారు నేను డైరెక్షన్ చేస్తున్నా, లేదంటే నేను ప్రొడ్యూసర్ చేస్తున్నా అంటే ఏదో కుషన్ ఉండాలి కదా. అవునవును, అంతే కదా. ఆ కుషన్ ఉండాలి కదా. అవునవును. మనం పిలిచినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కదా. మనకు కుషన్ పెట్టినప్పుడు మనం కూడా వాళ్ళకి కుషన్ ఇవ్వాలి. అదే 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 అది మీరు కలుపుకుంటూ పోతున్నారు. అది 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 ఉండాలి కూడా. కొంత కొంత చూసి చూడనట్టు కొన్ని, అంతేనా? ఉండాలి. బట్ కేజీఎఫ్ ఉంది సార్. కేజీఎఫ్ లాంటి ఒక 10 పడితే సంవత్సరానికి బిందాస్ లైఫ్ పడింది. వాళ్ళు దేవర్ హ్యాపీ. వాళ్ళు అడిగిన ఏజ్ కాదు అది నిజంగా. నేను డ్రెస్ వేసుకున్నాక అడిగాను వాళ్ళని రిటర్న్, ఆ ఏజ్లా కనపడుతున్నానా అని అడిగా. అవును, అంతే కదా. తక్కువ ఉంటే చెప్పు, నేను దాని తగ్గట్టు. సార్ ఒక వెరీ పర్సనల్ క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. యాక్టర్లు అందరూ సగం యాక్టర్ అయ్యే లోపే జుట్టుకు రంగు వేసేసుకుంటారు, మీరు ఎందుకు వేసుకోలేదు సార్? నేను అంటే మీరు మిమ్మల్ని ఇలాగే డీజీ న్యాచురల్గానే ఉండాలనుకుంటా. అవసరం అనుకుంటే వేస్తా. అదే అదే అంటే మన రోల్ కావాలంటే వేస్తాను అంతే. అంతేగాని ఎందుకు మా ఫ్రెండ్స్ అందరూ అంటూనే ఉంటారు ఇలాగే బాగున్నావురా అంటే ఇది ఒక ఖాస్ లుక్ మీకు. సాల్ట్ అండ్ పెప్పర్ ఇప్పుడు అందరికీ, ఇప్పుడు సాల్టే అనుకోండి, పెప్పర్ కూడా లేదు. పెప్పర్ కూడా లేదు. బట్ ఎనీవే యూ హ్యావ్ ఎ యూనిక్ ప్రెసెన్స్ కదా ఇలాగా. బట్ ఐఎమ్ జస్ట్ వండరింగ్, అంటే మామూలుగా మీరు అన్నట్టు ఏజ్ అన్నారు కాబట్టి అనిపించాడు అన్నది. అది సార్. బట్ యువర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ శ్రీనివాసులు గారు. We look forward to meeting you and seeing you more on screen. Thank you so much. Namaste sir. Thank you. Namaste అండి. మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుతున్నాను. Thank you so much. మీ ఐ డ్రీమ్స్ కూడా మంచి ఎదగాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. అది